హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నీట్ యూజీ 2025 ఎగ్జామ్ జరగబోతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ, సంక్షిప్తంగా నీట్ యూజీ. ఇది ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలు నిర్వహిస్తున్న పరీక్ష ఇది. ఇందులో టాప్ స్కోర్ సొంతం చేసుకుంటేనే మెడికల్ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. దీంతో దేశవ్యాప్తంగా లక్షల మంది నీట్ యూజీలో బెస్ట్ ర్యాంక్ కోసం ఇంటర్మీడియట్ బైపీసీలో చేరిన డే 1 నుంచే ప్రిపరేషన్ సాగిస్తూ ఉంటారు. ఇది బైపీసీ స్టూడెంట్స్కి ఇది ఒక కళ లాంటిది. నీట్ యూజీ సంబంధించి పలు మార్పులు ప్రకటించారు. ముఖ్యంగా ఎగ్జామ్ 4 విభాగాల్లో పార్ట్ బిలో అమలు చేసిన చాయిస్ విధానాన్ని తొలగించారు. పరీక్షను ఒకే రోజు 2 to 5 పెన్ పేపర్ విధానంలో ఆఫ్లైన్ మోడ్లో నిర్వహించబోతున్నారు. పరీక్షా విధానాన్ని ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ మోడ్ నిర్వహించాలని పలు ప్రతిపాదనలు, సిఫారసులు వచ్చినా చివరకు ఆఫ్లైన్ విధానంలోనే ఒకే రోజు ఎగ్జామ్ ఉంటుందని ప్రకటించారు. మెడికల్ కోర్సును లక్ష్యంగా చేసుకుని నీట్కు హాజరయ్యే విద్యార్థుల సంఖ్య ఏటేటా పెరుగుతుంది. ఈ ఏడాది జాతీయ స్థాయిలో దాదాపు 20 lakh స్టూడెంట్స్ పోటీ పడే అవకాశం ఉంది. ఇక ఎంబీబీఎస్, బీడీఎస్లో నీట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఆయుష్ కోర్సులుగా పేర్కొనే బిహెచ్ఎంఎస్, బిఏఎంఎస్, బియుఎంఎస్, బిఎన్వైఎస్ తదితర కోర్సులు కూడా నీట్ స్కోర్నే ప్రామాణికంగా తీసుకుంటారు. నీట్ యూజీ ఎగ్జామ్ 4 సబ్జెక్టులో మొత్తం 720 మార్క్స్కి జరుగుతుంది. ఇందులో ఫిజిక్స్ 45 క్వశ్చన్స్ 180 మార్క్స్, కెమిస్ట్రీ 45 180, బాటనీ 45 180 మార్క్స్, అలాగే జువాలజీ 45 క్వశ్చన్స్ 180 మార్క్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో మల్టిపుల్ చాయిస్ టైప్లో ఉంటాయన్నమాట. ఎగ్జామ్ని పెన్ పేపర్ విధానంలో ఓఎంఆర్ షీట్ ఆధారంగా నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక రాంగ్ పోయినట్లయితే 1 మార్క్ తగ్గిస్తారు. కరెక్ట్ ఆన్సర్కి ఏమో 4 మార్కులు, 1కి 4 మార్కులు ఒక క్వశ్చన్కి. ఇక రాంగ్ చేస్తే మాత్రం ఒక క్వశ్చన్కి 1 మార్క్ మైనస్ అవుతుందన్నమాట. ఎగ్జామ్ టైం వచ్చేసి 3 గంటలు మాత్రమే. ఇక మీకు నీట్లో బాటనీ సబ్జెక్ట్ అనేది ఇట్ ప్లేస్ మెయిన్ రోల్. బాటనీ సబ్జెక్ట్ చాలా కీలకం అని చెప్పేసి ఎక్స్పర్ట్స్, స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బైపీసీ వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటాయి కాబట్టి బాటనీ, జువాలజీలో వీళ్ళు ఎక్కువగా స్కోర్ చేయాలి. ముఖ్యంగా బాటనీలో ఎక్కువ స్కోర్ చేయాలి. అలాగే జువాలజీ కూడా ఎన్సీఆర్టీతో పాటు ఇంటర్ పుస్తకాల నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. కాబట్టి గత ప్రీవియస్ ప్రశ్న పత్రాలు, ఇంటర్లో చాప్టర్స్ చివరిలో ఉండే క్వశ్చన్స్ సాధన చేయాలి. మీరు ఇప్పటికే చేసి ఉంటారు. ఇక ఇప్పుడంటే ఎగ్జామ్ టైం కాబట్టి మీరు ఇంకా వేరే విషయాలు ఏమీ ఆలోచించకండి. చాలా కామ్గా, కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి. ఇక డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే ఇండైరెక్ట్ క్వశ్చన్సే ఎక్కువగా అడుగుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక నీట్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా 180 మార్క్స్ గాను కనీసం 130 వచ్చేలా కృషి చేయాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో 180కి 130 స్కోర్ చేసేలా మీరు ప్రయత్నించాలి. అప్పుడే ఉత్తమ ర్యాంకు లభించే అవకాశాలు మెరుగవుతాయి. మొత్తంగా 720కి 450 నుంచి 500 మార్క్స్ సాధించేలా ప్రయత్నం చేస్తే మీ డాక్టర్ కళ నెరవేరవచ్చు. ఇక ఎగ్జామ్ టైం వచ్చేసి 2 to 5, 11:30 నుంచి అలౌ చేస్తారు. మీరు వెన్యూ తొందరగా చేరుకోండి. 1:30కి గేట్స్ క్లోజ్ చేస్తారు. 1 నిమిషం లేట్ అయినా మిమ్మల్ని అలౌ చేయరు. తెలంగాణలో మొత్తం 72,507 సెంటర్స్ ఉన్నాయి. ఇకపోతే 72,507 మంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. 190 సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లోనే 62 సెంటర్స్ ఉన్నాయి. ఇక మీకు స్పెషల్ డ్రెస్లో వెళ్ళేవాళ్ళు, ఎవరైనా రిలీజియస్ డ్రెస్, బుర్ఖా ఇలాంటి వాటిలో వెళ్ళేవాళ్ళు 12:30 కల్లా చేరుకోవాలి. అంత లేట్ చేయకూడదు అనమాట. ఇక నెక్స్ట్ మీరు లైట్ కలర్డ్ క్లోత్స్ ధరించండి. హాఫ్ స్లీవ్స్ ధరించాలి. హెవీ క్లోత్స్, ఫుల్ స్లీవ్స్ని అలౌ చేయట్లేదు. జ్యువెలరీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ప్రొహిబిటెడ్ అనమాట. అలాంటివి తీసుకెళ్ళకూడదు మీకు. ఇక షూస్ అలౌ చేయరు. స్లిప్పర్స్, లైట్ శాండిల్స్ తీసుకెళ్ళాలి. అవి కూడా ఎక్కువ హీల్ ఉంటే మాత్రం అలౌ చేయరు. లైట్ హీల్, తక్కువ హీల్లెస్ ఉంటే మంచిది. ఇక మీరు తీసుకెళ్లాల్సింది ఏంటంటే అడ్మిట్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజు ఫొటోస్ అనమాట. మీరు ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు ఏవైతే యూజ్ చేశారో అలాంటివే. ఇక 1 పోస్ట్ కార్డ్ సైజ్ కలర్ ఫోటో విత్ వైట్ బ్యాక్గ్రౌండ్, అది కూడా తీసుకెళ్ళాలి. ఇక గవర్నమెంట్ ఐడి కార్డు ఒకటి క్యారీ చేయాలి మీరు. మీకు ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు, పాస్పోర్ట్, 10th మెమో ఇలాంటి ఇందులో ఏదైనా తీసుకెళ్ళవచ్చు. కాకపోతే మీకు ఆధార్ కార్డు బెస్ట్ అనమాట. ఎందుకంటే పాస్పోర్ట్ లాంటివి తీసుకెళ్తే ఒకవేళ అక్కడ మర్చిపోతే రీప్లేస్ అయితే మీరు
ఇక్కడ లూజ్ అయితే చాలా కష్టం, వాటిని మళ్ళీ పాస్పోర్ట్ పొందాలంటే పెద్ద ప్రాసెస్ అది. కాబట్టి ఆధార్ కార్డు ఒరిజినల్ ఒకటి క్యారీ చేయండి. ఇక మీకు ఎలాగో అడ్మిట్ కార్డ్స్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ ఇవి ఉంటాయి కాబట్టి ఇవి తీసుకెళ్ళండి. సో చాలా కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి. సో మీకు క్వశ్చన్స్ దాంట్లోనే ఉంటాయి, ఆన్సర్స్ కూడా దాంట్లోనే ఉంటాయి కాబట్టి కేవలం ఆన్సర్స్ని మీరు గుర్తుపట్టాలి అంతే. ఓకే, టెన్షన్ లేకుండా మీరు కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాయండి. ఓకే, ఆల్ ది బెస్ట్, సీ యూ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.